ప్రభునందు ప్రియులారా, మిమ్మల్ని అందరినీ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. మనము కలిసి ఈ వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12-13 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. ఈ మాటలు మీరు గమనించండి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబొట్టకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా మార్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. తల వంచి కళ్ళు మూసుకొని, ప్రభువా నాతో మాట్లాడండి అని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రేమించి నీ పాదాల చెంత మాకు అనుగ్రహించిన ఈ మంచి ఆరాధన సమయం బట్టి స్తోత్రాలు. పాడుకున్నాము, స్తుతించాము, ఆరాధించాం. బిడ్డల సాక్ష్యం ఇచ్చారు తండ్రి. మేము నీ మాటలను తలపోసుకోవాలని ఆశపడుతున్నాము. నిరాశలో, కృంగిన హృదయాలతో, వేదనతో, బలహీనతలో నీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఎవరున్నారు? అట్టి వారందరినీ నీ వాక్కు చేత బలపరచండి. వ్యసనం వల్ల ప్రాణము నీరైపోచున్న వారిని నీ వాక్యము చేత బ్రతికించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీకోసం నమ్మకంగా బ్రతకగోరువారు, బ్రతుకుచున్నవారు, పోరాటాలలో ఉన్నవారు, శక్తివంతులై మీ నామాన్ని మహిమపరచడానికి శక్తిగల నీ మాట చేత వారిని దర్శించమని వేడుకుంటున్నాను. మీ దాసుని మీ సన్నిధి చాటున దాయండి. మీరు నాతోనూ మాతోనూ మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరకు యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవ సంఘము లేక విశ్వాసులు, దేవుని బిడ్డలకు చాలా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లులో దేవుని మంద అని, దేవుని వ్యవసాయమని, దేవుని ఇల్లు అని, దేవుని ద్రాక్ష తోట అని, దేవుని పిల్లలు అని, దేవుని కుటుంబము అని, ఇలా అనేక రీతిలుగా దేవుని సంఘాన్ని పిలుస్తాం. మన మట్టుకు మనము అన్నిటికంటే ఎక్కువగా ఈ దినాలలో ఏ విధమైన గుర్తింపుతో బ్రతకాలి అంటే, దేవుని సంఘము విశ్వాసులు పరదేశులు అనే ఆలోచన కలిగి ఉండాలి. యాత్రికులము అనే ఆలోచన కలిగి ఉండాలి. యాత్రికులు అనే మాటకు అర్థం ఓ చోటు నుంచి మరో చోటికి వెళ్ళుచున్నవారు అని. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి చేసిన ప్రయాణాన్ని ఏమంటాం? ఎవరు చెప్తారు? అరణ్యయాత్ర. ఏ యాత్ర? అరణ్యయాత్ర. అరణ్యయాత్ర 40 సంవత్సరాలు. ఎర్ర సముద్రాన్ని దాటింది మొదలుకొని కనాను దేశ పొలిమేర్లలో యొర్దాన్ నదిని దాటే వరకు పట్టిన కాలం. ఈ యాత్రలో వాళ్ళు సంతోషంగా పాటలు పాడుకుంటూ, అక్కడక్కడ మజిలీలు వేసుకుంటూ, దేవుడిచ్చిన ఆహారాన్ని తింటూ సుఖంగా వెళ్ళిపోయారు అనుకోకూడదు. ఎలా వెళ్ళారు? ప్రతిరోజు అలసట, ప్రతిరోజు శ్రమే. శ్రమల మధ్య, అలసట మధ్య దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి రక్షణ, భద్రత, ఆహారం. అదే సమయంలో ఒక చోటు నుంచి మరో చోటుకు వెళుతున్నప్పుడు విపరీతమైనటువంటి శత్రు భయం. వారు ఆ యాత్రలో జయించిన రాజులు ఎంతమందో తెలుసా?
యెహోషువ గ్రంథంలో యెహోషువ కాలం అనగా మోషే నుంచి యెహోషువ వరకు ఇశ్రాయేలు చేసినటువంటి ఆ యాత్రలో ఇంకోలా చెప్పొచ్చు, దాన్ని జైత్రయాత్ర, దండయాత్ర అని కూడా చెప్పొచ్చు. వారు వెళ్ళే దేశంలో అప్పటికే అనేకమైన జాతుల నివాసం ఉన్నప్పుడు ఆ ప్రజలను గెలిచి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారు దాదాపుగా 31 మంది రాజులను, రాజ్యాలను గెలిచారు. యెహోషువ గ్రంథం 12వ అధ్యాయం అంతా ఈ సంగతులు రాయబడ్డాయి. 12:2 నుంచి ఆఖరి వరకు ఉన్న మాటలు మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. ఏ దేశాల్లో ఏ రాజులు గెలిచారో రాసి ఆఖరిన ఇలా ఉంది, ఆ రాజులందరి సంఖ్య 31 అని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది? 12వ అధ్యాయం మొదటి వాక్యం ఆఖరిలో ఏముందో తెలుసా? వారి దేశములను స్వాధీనపరుచుకున్న రాజులు ఎవరనగా అని మొదలుపెట్టాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణము చేస్తూ వారు గెలిచి స్వాధీనము చేసుకున్న రాజులు ఎవరనగా అని మొదలుపెట్టి ఆఖరిలో ఆ రాజులందరి సంఖ్య 31. ఆ రాజుల పేర్లన్నీ ఉన్నాయి. అంటే ఇశ్రాయేలు ప్రజలు యాత్రలో ఏం చేశారు మీరు చెప్పండి? యాత్రలో ఏం చేశారు? యుద్ధాలు చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిని చేర్చినావు. వాగ్దానం చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. హల్లెలూయా. యెహోషువ ఎవరు ఎదుట నిలవబడలేరు. నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటానని వాగ్దానం చేస్తే ఇంతమంది రాజులను గెలిచాడు. ఇప్పుడు మనము కూడా యాత్రికులమును పరదేశులమునై ఉన్నామని పేతురు భక్తుడు 2వ అధ్యాయం 1వ పత్రిక 16వ వచనంలో చెప్తాడు. కనుక సంఘమునుకున్న అనేక పేర్లలో ఒకటి యాత్రికులు. దేవునికి స్తోత్రం. ఈ యాత్రలో గుర్తుపెట్టుకోవాల్సింది సుఖంగాను, సంతోషంగాను, ధీమాగాను, ధైర్యంగాను వెళ్ళాలంటే దేనికి సిద్ధపడి వెళ్ళాలి? శత్రువులు వస్తారు, వారితో యుద్ధము చేయాలి. ఎవరు శత్రువులు? ఈ సంగతి మొట్టమొదట మనం యాత్రికులం అనే సంగతి గుర్తుపెట్టుకుంటే, యాత్రలో అడుగడుగున ఆటంకాలు ఉంటాయి, అడుగడుగున శత్రువులు ఉంటారు. ఆ శత్రువులతో మనం యుద్ధము చేయాలి. ఇప్పుడు శత్రువులు ఉన్నారు అని అంటే ఎవరు శత్రువులు? పలానా వాళ్ళండి, వాళ్ళకి మాకు భూమి తగాదా ఉంది, ఇంటి జాగా గొడవ ఉంది, వాళ్ళకి మాకు అప్పు దగ్గర గొడవ వచ్చింది. వీళ్ళు ఎవరు శత్రువులు కారండి. లేఖనం ఏం చెప్తుంది? మనం చదువుకున్న ఎఫెసీ పత్రికలో ఏలయనగా మనము పోరాడునది ఎవరితో కాదండి. అంటే ఏ శరీరీ నీకు శత్రువు కాడు అని అర్థం. కాస్త తాత్కాలికమైన విరోధం వచ్చింది. ఆ విరోధాన్ని ఎలా గెలవమని ప్రభువు చెప్పాడు తెలుసా? ప్రభువు నేర్పిన ప్రార్థనలో, మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించండి. అర్థం ఏంటి? ఎవరైనా మా పట్ల ఏదైనా కీడు చేస్తే, ఎవరైనా మాకు ఏదైనా కష్టం కలిగిస్తే, నష్టం కలిగిస్తే మేము గొడవాడం, మేము క్షమించేసాం. ప్రభువా వారిని మేము క్షమిస్తున్నాం. వారు తెలియకే ఇదంతా చేశారు. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించ. నువ్వేం చేసావో
మాకు అదే నేర్పించావు. దేవునికి స్తోత్రం. ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఒకవేళ నిజంగానే గొడవలు వచ్చి తలకాయలు బద్దలు కొట్టేసుకున్నా కూడా కోర్టులోకి వెళ్ళినప్పుడు ఆఖరి దాకా జడ్జి గారు లాయర్లు ఏం చెప్తారు చెప్పనా? సమాధాన పడిపోండి అని. ఏం చెప్తారండి? సెటిల్ చేసుకోండి, సమాధాన పడిపోండి, మాట్లాడుకోండి, రాజీ పడిపోండి, కేసేసేద్దాం, లోపలేసేద్దాం, ఉరిదీసేద్దాం అని చెప్పరండి. ఏవో భయంకరమైన నేరాలు, సమాజానికి దేశానికి నష్టము కష్టము కలిగించే నేరాలైతే తప్ప కఠినమైన శిక్షలు విధించాలని ఎవరో కోరుకోరు. లోకంలో ఉన్నవారే సమాధానాన్ని, ఐక్యతను, క్షమాపణను కోరుకుంటే మరి సంఘం ఏం కోరుకోవాలి? దేవుని పేరట చంపేస్తాం, నరికేస్తాం, పాతేస్తాం అన్నది భక్తి కాదు. మన ప్రభు ఏం నేర్పించారు? ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఎడం చెంప కూడా తిప్పు. నీకెవరైనా కీడు చేశారనుకుంటే వారిని క్షమించేయి. ప్రభువుని ప్రియమైన వారులారా, మరి అందరినీ క్షమించేస్తే శత్రువులు ఎవరు? ఇంకా ఎవరు? శరీరులు కారు అని గుర్తుపెట్టుకోవడానికి ఈ మాట చెప్తున్నాను. మనకు శరీరులు ఎవరు శత్రువులు కారు. శరీరంలో మనలాగే ఉన్నవారు ఎవరు మనకు శత్రువులు కారు. మరి ఎవరు శత్రువులు? రాయబడిన మాట చూడండి. ఎవరు శత్రువులు? వారు ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధమైన లోకనాథులు, ఆకాశ మండలమున దురాత్మల సమూహములు. ఎన్ని రకాల శత్రువులు అండి? 4 రకాల శత్రువుల కోసం చెప్పాడు ఇక్కడ. ఎవరు వారు? ప్రధానులు. ఎవరండి? ప్రిన్సెస్ ఆర్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ దిస్ వరల్డ్. మనకున్నటువంటి రాజకీయ వ్యవస్థలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు స్టెప్ బై స్టెప్ ఎలా ఉన్నారో లోక సంబంధమైన ఈ ప్రకృతి మీద, మనుషుల మీద వారిని లోబర్చుకోవడానికి దేవునికి నీ మనుషులకు విరోధైన అపవాదికి కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంటుంది, అలాంటి అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఉంటుంది. వాడు దేశానికి ఒక అధికారిని, రాష్ట్రానికి ఒక అధికారిని, జిల్లాకు ఒక అధికారిని, తాలూకాకు ఒక అధికారిని, ఊరికి ఒక అధికారిని, వీధికి ఒక అధికారిని దయ్యపాత్మలను పెడతాడండి. ఎవరిని పెడతాడండి? మనుషుల మీద వాటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అంతెందుకు మనలో మనమాట, మనం చూస్తుండగానే ఎవరో బొమ్మో రాయో తెచ్చి అక్కడ పెట్టి దండం పెట్టి పూజలు చేయగానే ఎంతో కొంత ఆ రాయికి, ఆ బొమ్మకి శక్తి ఉంటుంది. ఉంటుందా? ఉండదా? మన వాళ్ళు చాలామంది చెప్తారు, మేము అక్కడ మొక్కుకుంటే మా మొక్కు జరిగింది, అక్కడ అడిగితే మాకు దొరికింది. ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? మీకు సంగతి చెప్పనా, లోకములో ఉన్నవన్నీ కూడా ఇవ్వగలిగే అధికారం సాతానుకు ఉంది. ఉందా లేదా? మీకు ఎలా తెలుసుందని? లూకాసు వార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే వాడంతటా వాడే చెప్పిన మాట ఒకటి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం పొంది 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ప్రభువును శోధిస్తూ 5వ వచనంలో ఏం చేశాడో తెలుసా? అప్పుడు అపవాది ఆయన తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ, ఈ మాట చదువుతారా ఎప్పుడైనా మీరు? చదివితే ఏమర్థమైంది? ఏమర్థమైంది? అనకాపల్లి ఎంతసేపులో చూడగలరు మీరు? పోనీ అనకాపల్లి వద్దులే, మీ ఊరు ఉప్పరాపల్లి అన్ని వీధులు ఎంతసేపులో చూడగలరు? ఒక్క నిమిషంలో చూసేస్తారా? చూడలేరు. ఫోటోలు తీసినా చూడలేరు, వీడియోలు తీసినా అంతా చూడడానికి 1 నిమిషం పట్టదు. వీడేం చేశాడు తెలుసా? ప్రభుకు లోకంలో ఉన్న రాజ్యాలన్నీ, ప్రపంచంలో రాజ్యాలన్నీ, అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఖండాలలో ఉన్న దేశాలన్నిటినీ వాటి మహిమను ఒక్క నిమిషంలో చూపించేసి ఏమన్నాడు తెలుసా? చదవండి. చూపి ఈ అధికారమంతయు, ఈ రాజ్యముల మహిమంతయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, నేను ఎవరికి ఇయ్యగోరుదునో అది కథ. ఈ మాటలు మనసులో పెట్టుకోవాలి. వాళ్ళకి ఎంత డబ్బు వచ్చిందో,
దేవుణ్ణి నమ్ముకున్నారు. దేవుణ్ణి నమ్ముకుంటేనే కాదు, నమ్ముకోపోయినా డబ్బులు వస్తాయి. ఎవరిస్తారు? డబ్బులు ఎవడివ్వగలడు? డబ్బుతో నువ్వు మంచి పనులే చేస్తున్నావు అనుకో, ఆ డబ్బులు నీకు దేవుడు ఇచ్చినట్లు లెక్క. డబ్బులతో నువ్వు స్వార్థంతో కూడిన, నీకు మాత్రమే పనికొచ్చే, ఈ లోకానికి మాత్రమే పనికొచ్చే పనులు బోల్డ్ చేస్తున్నావు అనుకో, ఆ డబ్బులు దేవుడిచ్చినవి కావు. దేవుడిచ్చింది మంచి ధనానిది. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక ఎంతో కొంత ఆ డబ్బులు మంచి పనులకు వాడడానికి మనసు వస్తూ ఉంటుంది. అధికారము ఎవరిచ్చేది? దేవుడు మాత్రమే కాదు, ఎవరు ఇవ్వగలరు? దయ్యము కూడా ఇవ్వగలదు. అలా అధికారులు ఉన్నారు, ప్రధానులు, వాళ్ళందరి మీద మళ్ళా ప్రధానులు ఉన్నారు అడ్మినిస్ట్రేట్ చేయటానికి. అంధకార సంబంధమైన లోకం ఒకటి ఉంది. ఏ లోకం? మన కంటికి కనబడే లోకం ఒకటి ఉంది, కంటికి కనబడని లోకం ఒకటి ఉంది. మీరు ఒకవేళ కన్నులు చూసే ఆధ్యాత్మిక నేత్రాలు తెరవబడి ఉంటే ఇక్కడ మనకంటే ఎక్కువ దెయ్యాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ? గుళ్ళో దెయ్యాలు ఏంటండి అని మీరు కంగారు పడకండి. శ్మశానంలోనే దెయ్యాలు ఉంటాయి కాబట్టి అనుకోకండి. ఎక్కడుంటాయి? ఇద్దరు గొడవ ఆడుకున్నారంటే అక్కడ ఎవడున్నారు? ఎవరు పెట్టారు గొడవ? హడే పెడతాడు. కోడిపుందులు రెండు వాటంతా దెబ్బలాడుకున్నాయి అనుకోండి, 2 నిమిషాలు ఇడిపోతాయి. సచ్చిదాకా కొట్టుకోవాలనుకోండి, ఎవరు ఉండాలి పక్కనే? ఎగదోసేవాడు ఉండాలా. అది ఓడిపోతూ ఉంటే నీళ్లు కొట్టి, పారిపోతూ ఉంటే రెక్కలు దువ్వి తీసుకొచ్చి దాన్ని రెచ్చగొట్టి పంపిస్తే అవతలని చంపేద్ది. నీకు అర్థమవుతుందా? కొండిగాడు లేకపోతే గొడవ చల్లారిపోద్దంట. కొండిగాడు ఉన్నారు అనుకోండి, అక్కడో పుల్ల ఎక్కడో పుల్ల పెట్టేసి గొడవ ఏం చేస్తూ ఉంటారు? పొయ్యిలో పుల్ల ఎగదోసినట్టే. అర్థమవుతుందా? ఎంత మాట అన్నది రా బాబు మీ ఆవిడ? ఏమన్నా? నా నడుతూ చెప్పలేండి అంతే, పోతాడు అక్కడి నుంచి. ఎంత మాట అన్నది? మీ ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? నాకెందుకులే అమ్మా, అనవసరం, మీ మధ్య గొడవ పెట్టినట్టు ఉంటుంది, పోద్దంతే. ఇంకా అక్కడ మొదలైంది. ఏది? టీ కప్పులో తుఫాను. నువ్వేం చేసావు? ఏం చేయకపోతే అది ఆ మాట అన్నది. నువ్వేం చేసావు? ఏమో ఇంకా చూస్తున్నావు. ప్రసాద్ ఏమన్నా అన్నాడా? దేవుని స్తోత్రం కలిగిన కాక. మన పిల్లలు అందరూ మంచివాళ్ళే, మూడోవాడు మాట ఆలకించరు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ అంధకార లోకం ఒకటి ఉంది. ఇక దురాత్మలు అనే మాటకు అర్థమేంటి తెలుసా? చెడ్డ పనులు చేయించే ఆత్మలు. ఏ పనులు? చెడ్డ పనులు. ఒక్కరోడికి దెయ్యం పట్టింది. మీకు ఎప్పుడైనా చెప్పాను లేదు. మంచి పిల్లోడాడు, దెయ్యం పడితే ఆడు ఇంట్లో గిలగల్లా ఆడిపోతున్నాడు. వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది. ఎక్కడ తీసుకెళ్ళి? దానిలో ఎక్కడికి తీసుకెళ్ళు. ఆడు అంటాడు, నాకు ఎవరిని చూసినా బూతులు తెలిపిస్తున్నాను. ఎవరిని చూసినా ఏమనిపిస్తుందంట? ఆడు మామూలు బూతులు రావు అసలు, పాప చాలా మంచివాడు. అలాంటి బండ బూతులు వచ్చేస్తున్నాయి, అందరిని తిట్టాలనిపిస్తున్నాడు బూతులు. ఆడికి ఇంక అదే పని, రోజంతా బూతులు తిట్టాలనిపిస్తుందంట, ఎవరిని చూసినా తిట్టాలనిపిస్తుందంట. మొత్తాన్ని నేను 10 నిమిషాలు ప్రార్థన చేసిన తర్వాత ఆడు అలా నెమ్మదిగా పడిపోయాడు. తర్వాత లేచి, బాగుంది అయ్యారు, బాగుంది, దేవుని స్తోత్రం కలిగినాయి. కూర్చుంటే తాగేయాలనిపిస్తుంది, ఎవరో ఒకరు తిట్టేయాలనిపిస్తుంది, ఇంట్లో డబ్బులు పట్టుకెళ్ళి ఖర్చు పెట్టేయాలనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? ఎవరనిపిస్తున్నారు నీకు? కుదురుగా ఇంట్లో కూర్చొని ఇవ్వట్లేదు, కాలు ఎక్కడికో తీసుకుపోతూ ఉంటుంది. అలాగా ఎక్కడెక్కడో దెయ్యం పట్టుకుని ఎక్కడ తిప్పేస్తూ ఉంటుంది. గెరాసేన దేశంలో దెయ్యాలు పడితే ఎక్కడ తిరిగాడాడు? బట్టలు జింపేసుకున్నాడు, కాళ్ళు చేతులు సంఖ్యలు తెంపేశాడు, సమాధుల్లో ఉన్నాడు, కొండగుహల్లో ఉన్నాడు, రాళ్లతో గాయపరుచుకున్నాడు, కేకలేస్తున్నాడు. కొంతమందిని చూడండి, దెయ్యం పట్టింది ఏంటో నీకు కానీ అంటావా? అంటే అర్థం ఏంటి? ఇటు చేసే పనులను అలాగే ఎవరో వీడి మీద పని చేస్తున్నారు. అది మంచివాడేనండి పాపం. ఆ రెండోడు వస్తేనే ఏమంటాం మనం? మామూలుగా మంచివాడేనండి, రెండోడు వస్తేనే. కొందరికి రెండోవాడు కనబడతాడు, కొందరు కనబడ్డ అంతే తేడా. మనుషులు బాగానే ఉంటారు, అంతంత భయంకరమైన కోపాలు. పిల్లల మీద కోపం వచ్చినట్టు అడ్డుగా బాధేస్తూ ఉంటారు వచ్చి. అప్పుడు దాకా బాగానే ఉన్నావు ప్రార్థన చేసేలో. ఆ చిన్నపిల్లని అంత బలంగా కొట్టేయాలన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఇంకోటి ఏదో పని చేస్తుంది నీ మీద, చోటు ఇవ్వకు. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఏమండి మీరంటే ఇష్టం అండి, మీరు లేకపోతే ఉండలేనండి, మీరే నా దేవుడండి అంటావు. కోపం రాగాన్ని నువ్వు సచ్చావు కాదు అంటున్నావు. ఏమంటున్నావు? సస్తే ఏమవుతావు నువ్వు? పెన్షన్ వస్తావు అనుకుంటున్నావేమో నువ్వు. పెన్షన్ కోసం ఆలోచిస్తున్నట్టున్నావు, కానీ చచ్చిపోతే ఏమవుతుంది తెలుసా? నీ దరిద్రం ఎంత దారుణంగా ఉంటుందో నీకు తెలీదు. వాళ్ళంతటా వాళ్ళు ఈ లోకంలో టైం అయిపోవాలి తప్ప ఎవరు ఎవరిని చచ్చిపోవాలని కోరుకోకూడదు. కీడు మాటలు మాట్లాడుతున్నామంటే
ఇంక ఎవరిని అనలేక ఏమనుకుంటాం, నేను చచ్చిపోయినా బాగున్నా. నీకేమనిపిస్తుంది? నువ్వు చచ్చిపోయినా బాగున్నా. నువ్వెవరు? దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వెవరండి? దేవుని సొత్తు నీ మీద హక్కు ఎక్కడిదిక? ఆయనేమో రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఆయన నీ ఓనరు. ఆయన చంపేస్తే చావాలా, బ్రతకనిస్తే బ్రతకనే వాళ్ళు తప్ప నేను చచ్చిపోయినా బాగున్నంటే నువ్వు నా ఓనరు కాదనే కదా అర్థం. నీకు నాకు సంబంధం ఏంటని మళ్ళీ ఏం పాడతావు? ప్రభువా నువ్వు లేకపోతే బతకలేనయ్యా, నువ్వే నా దేవుడు అయ్యా, అమ్మో నువ్వు అందరికంటే ఎక్కువయ్యా, నేను చచ్చిపోతే బాగున్నాయ్యా. ఏంటది? ఎవరి ప్రభావం అది? దురాత్మల ప్రభావం. జాగ్రత్త గమనిస్తున్నారా? శత్రువులు ఎవరు ఇప్పుడు? అధికారులు, ప్రధానులు, అంధకార సంబంధమైన లోకనాథులు, దురాత్మల సమూహం. జాగ్రత్త వినండి. కంటికి కనబడే శత్రువు అయితే కర్రో, కత్తో, తుపాకో, బల్లమో, బరుసో పట్టుకెళ్తాం. అట్లీస్ట్ కారపూడన్నా పట్టుకెళ్తాం. ఏం పట్టుకెళ్తాం? కూర వండుకోవడానికి కాదు, కళ్ళల్లో కొట్టడానికి. ఆడపిల్లలు పెప్పర్ స్ప్రేలు పెట్టుకొని తిరుగుతున్నారు తెలుసా? పెప్పర్ స్ప్రే, మిరియాల రసం స్ప్రేలా తయారు చేసి ఉంటుంది అనమాట. ఓసారి ఇలా కొట్టగానే ఇంకా ముక్కు, కళ్ళు, నోరు మండిపోయి దగ్గు తుమ్ములు, దగ్గులు వచ్చేసి గిలగిల్లాడితే కింద పడిపోతారు, లోపల పారిపోతారు. పట్టణాల్లో ఆడపిల్లలందరికీ, రాత్రులు ప్రయాణించే ఆడపిల్లలందరికీ పెప్పర్ స్ప్రేలు పట్టుకెళ్ళమని నేర్పిస్తున్నారు పోలీసులు కూడా. రోజులు బాగోలేవమ్మా, కాస్త జేబులో పెట్టుకెళ్ళండి, ఎవడనొస్తూ స్ప్రే కొట్టడానికి వాసన వస్తుంది. దేవుని స్తోత్రం కదండి. హల్లెలూయా. మరి మనమేం పట్టుకెళ్ళాలి? మన ఆయుధాలు ఏంటి? యాత్రలో ధైర్యంగా బ్రతకడానికి ప్రభువుని ప్రియమైన వారలారా, మనము కూడా ఆయుధాలు పట్టుకెళ్ళాలి. ఆయుధాలు కర్రలు కావు, కత్తులు కావు, బల్లాలు కావు, బరుసులు కావు, బాకులు కావు, తుపాకులు కావు, బాంబులు కావు. మరేంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవేంటో నేను 2-3 మాటలలో చెప్తాను. దేవుని బిడ్డలు వారి మీద దురాత్మల స్వభావము, ప్రభావము పనిచేయకుండా ఉండాలంటే వారు వారి శరీరాన్ని పూర్తిగా దేవునికి అప్పగించేటువంటి నీతి గుణాన్ని కలిగి ఉండాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం, రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మీరు చదవగలిగితే, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకు, అక్రమమునకు మీ అవయవమును దాసులుగా ఎలాగూ అప్పగించుతిరో, అలాగే పరిశుద్ధ కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవునికి స్తోత్రం. అసలు సిసరైన ఆయుధము నువ్వు ధరించుకునే కవచముగా మారిపోవడానికి, ఒకప్పుడు నీ శరీరంలో ఉండే అవయవాలన్నీ అపవిత్రతకు అప్పగించావు, అక్రమానికి అప్పగించావు. అప్పుడు నువ్వు పాడయ్యావు, సాతానుకు ఫ్రెండ్ అయ్యావు, వాడు నీ మీద ప్రభుత్వం ఉంది. ఇప్పుడేం చేయాలి? నీ అవయవాలు నీతికి సాధనాలుగా అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. హల్లెలూయా. ఏంటి మన అవయవాలు? ఏవి మన అవయవాలు? శరీరములో ఉండే, నిన్ను నడిపించే, నీకు పని చేసే, నీకు జ్ఞానం ఇచ్చే, నిన్ను బలపరిచే శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో అవి అవయవాలు. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని చెప్తాం. కర్మను చేసే అవయవాలు, జ్ఞానాన్ని ఇచ్చే అవయవాలు. నీ కళ్ళు దేనికి అప్పగించావు? నీతికా, దుర్నీతికా? నా కళ్ళు మంచిని చూడకుండా ఉండలేకపోతున్నాయంటే నువ్వు నీతికి అప్పగించినట్టు. నా కళ్ళు చెడు చూడకుండా ఉండలేకపోతున్నాయంటే నువ్వు దుర్నీతికి అప్పగించినట్టు. నీ నోరు మంచి మాటలు మాట్లాడకుండా ఉండలేకపోతుందా? అయితే నీతికి అప్పగించుకున్నావు. నీ నోరు ఎంత ప్రయత్నించినా చెడ్డ మాటలే మాట్లాడుతుందా? నువ్వు దుర్నీతికి అప్పగించుకున్నావు. నీ చెవులు దేని వినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాయి? నీతినా, దుర్నీతినా? మంచి మాటలా, చెడ్డ మాటలా? మంచి మాటలు వింటా ఉంటే నిద్ర వస్తుందా? చెడ్డ మాటలు వింటా ఉంటే ఆశ వస్తుందా? అయితే నువ్వు ఎవరికి అప్పగించుకున్నావు? దుర్నీతికి అప్పగించుకున్నావు. సింపుల్. దుర్నీతికి అప్పగిస్తే అపవాదికి లోబడిపోయి ఓడిపోతావు. నీతికి అప్పగిస్తే ఆయుధాలు కలిగి గెలుస్తావు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. వాడికి ఏదైనా నీ దగ్గర ఓ చోటు ఉంటేనే వస్తాడు. ఆడిది ఏది నీ దగ్గర లేకపోతే రాడండి. ఎవడో ఒకడు ఇల్లు బాగా కట్టుకొని చవకగా అమ్మేస్తున్నాడు. వారు ఉదాహరణకి ఒక
10 లక్షల రూపాయలు కట్టిన ఇల్లు 4 లక్షలకు అమ్మేస్తా ఉంటే నాలాంటి ఆశపడిపోయి కొనుక్కున్నాడు. అడు అన్నాడంట, ఇల్లు అమ్ముతాను కానీ నాకు అవసరం వచ్చి అమ్మేశాను, కష్టపడి కట్టుకున్నాను, అప్పుడప్పుడు ఇల్లుని చూడడానికి రావడానికి నాకు అవకాశం ఇవ్వాలా అని అంటే ఓకే అంటే అలాగవుతుంది? నాదేమీ లేకుండా దేన్ని చూడడానికి వస్తాను నేను. అందుకని అగ్రిమెంట్లో ఓ మేకు నేను గుమ్మానికి కొడతాను. దేనికి? ఈ మేకు నాది, మేకొక్కటే నాది, ఇల్లు నీదే. ఎప్పుడైనా మేకుని చూడడానికి వచ్చి అలా చూసిపోతాను, నువ్వు అడ్డకూడదు. ఎవరికి టెంగరోళ్ళలాగా ఉన్నాడు. మేకుని చూసుకోవడం కోసం 10 లక్షల ఇల్లు 4 లక్షలకు అమ్మేస్తాడా అని చెప్పి ఏం చేశాడు? సరే చూద్దాం, మేకే కదా అనుకుని అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టాడు. ఓ వారం పోయింది, రాలేదు. 10 రోజులు పోయాక ఒకసారి వచ్చి గుమ్మందర, ఏమండి రావచ్చా అని. రండి రండి అంటే, ఏం లేదని ఉండను, జస్ట్ మేకుని చూసిపోదామని వచ్చాను. టీ తాగుతారా? టీ ఎదుగుతాడు. కూర్చొని చూసాను, వెళ్ళిపోతున్నాను అంతే. ఈడేంటి ఎంగరోడు, మేకుని చూసిపోయాడు. మళ్ళా 4 రోజుల తర్వాత వచ్చాడు, మేకుని చూసిపోయాడు. 2 నెలల తర్వాత వచ్చాడు, ఏమండి మీరేం అనుకోకపోతే నాదో చిన్న సంచి ఉంది, మేకు తగిలించేసిపోతాను అన్నాడు. ఏం చేశాడు? ఒక్క నిమిషం కూడా ఉండలేదు, మేకు తగిలించేసిపోయాడు సంచి. అక్కడి నుంచి వారానికి ఒకసారి వస్తాడు, ఆ సంచిలో ఏదో వేస్తాడు, ఏదో తీస్తాడు, పోతూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత వీళ్ళకి ఏమైపోయింది తెలుసాడు? ఎప్పుడు వస్తాడో తెలియదు సంచి కోసం, ఎప్పుడు తలుపు కొడతాడో తెలియదు, మనశ్శాంతి లేకుండా పోతుంది. చెప్ప చేయకుండా వస్తున్నాడు, ఎందుకంటే మేకుని చూడడానికే, డిస్టర్బ్ ఏం చేయను అంటాడు. ఆ తర్వాత సంచిలోకి కుళ్ళిపోయిన కోడిగుడ్లు, కోసేసిన చేపల పులుసులు, ఇలాంటివన్నీ. ఏంటి వాసన? ఏమనుకోకండి సార్, మీ ఇంట్లో ఎక్కడా పెట్టలేదు, నా సంచిలోనే పెట్టుకుంటున్నాను నేను. ఎక్కడ పెడుతున్నాడు? ఆడి సంచిలోనే పెడుతున్నాడు. ఇక కొద్ది రోజులకి ఇంట్లో వాళ్ళు తిండి తినలేకపోతున్నారు, నిద్రపోలేకపోతున్నారు, టైము రైము లేకుండా వస్తాడు, నానా చెత్త సంచిలో వేస్తాడు, సంచిలోనే వేస్తాడు. ఆఖరి ఇంట్లో ఉన్న వాళ్ళకి జబ్బు అయిపోయారు, నీరసం వచ్చేసారు, ఇంట్లో ఉండలేకపోతున్నారు, చివరికి ఆ ఇల్లు అడిగి ఇచ్చేసిపోయారు. మీరు చెప్పండి ఇప్పుడు, వాడు మన దగ్గరికి ఎందుకు వస్తాడు? మేకుంటే వస్తాడు. ఏముంటే? ఉందా మీకు? పిల్లోడు గట్టిన నిమ్మకాయ కావచ్చు, ఏం కావచ్చు? కాలు గట్టిన నలతాడు కావచ్చు, ఏం కావచ్చు? ఇంటి కట్టిన రహస్యంగా కట్టిన రక్షరేఖ కావచ్చు, ఏం కావచ్చు? ఏదో ఇంట్లో పెట్టిన మంత్రం కావచ్చు, ఫోటో కావచ్చు, ఏదో మేకుంది నీ ఇంట్లో. కొన్నిసార్లు ఇంట్లో ఉండవండి, ఎక్కడుంటాయి? ఒంట్లో ఉంటాయి. ఏముంటాయండి? అమావాస్య పూట వెళ్తారా? ఆదివారం పూట వెళ్తారా? మంగళవారం పూట వెళ్తారా? ఏ మంగళవారం దేవుడు చేయలేదా? ఏ రోజు దేవుడు చేయలేదు చెప్పండి మీరు చూద్దాం. అమావాస్యను దేవుడు చేయలేదా? అమావాస్య నాడు కొమ్ము పోదండి, పున్నము నాడు పండగ చేయండి అని దేవుడు చెప్తే అమావాస్యని చెడ్డదా? పైగా అమావాస్య రోజున ఆడు చూశాడండి బాబు, నిన్నెవడు చూడమన్నాడు? ఆడు కాసి ఆడు చూశాడు కరెక్టే, నిన్నెవడు చూడమన్నాడు? అంటే ఏదో మేకు నీ మనసులో ఉండిపోయింది, అది జాలాడికి అనుమానం పెనుభూతమని నువ్వు దేనికో భయపడుతున్నావు, అది చాలు. అక్కడి నుంచి కళ్ళు వస్తూ ఉంటాయి. అయ్యగారు ఆడు వచ్చేసాడండి, గుండ్ల మీద కూర్చున్నాడండి. ఏమి ఇంట్లో కుర్చీలు లేవా? గుండ్ల మీద కూర్చోడానికి పేక నొక్కేస్తున్నాడండి. నీ పేక అంత బాగుంది నొక్కడానికి, మరి ఏముంది నీ దగ్గర? మేకు ఉంది. అర్థమవుతోందా? చివరికి ఏమైపోతావు? ప్రార్థన ఉండదు, దేవుని మీద నమ్మకం ఉండదు. ఏం చేస్తాం? ఆటో కట్టించి, కారు కట్టించి ఎక్కడికో తీసుకెళ్ళిపోయి మా ఓడు తాకూడదని కడివేస్తాం. కడివేసిన మరుక్షణం రాంగ్ రూట్లో తాగేసి వచ్చేస్తాం చూడాడు. నువ్వు ప్రార్థన చెయ్యు, కడినదారి కడిది, డబ్బులదారి డబ్బులువి, మంత్రందారి మంత్రంది, తంత్రందారి తంత్రంది, నీ కొంప కొల్లేరైపోద్ది. నువ్వు ఎలా గెలుస్తావు? ఇంకా ఎలా గెలుస్తావు? నీకు అర్థమవుతుందా? శత్రువులను ఓడించడానికి ఇశ్రాయేలు చేసే పద్ధతులు ఏంటో తెలుసా? ఏ ఊరు మీద యుద్ధానికి వెళ్తే ఆ ఊరు గుమ్మం ముందు పెద్ద గోడ కట్టేసేవారంట. ఏం చేసేవారు? ఊరంతా చుట్టూ ఒక గోడ, ఊరికి ఒకటే గుమ్మం, ఆ గుమ్మంలోంచి వెళ్ళడం రావడం, ఆ గుమ్మానికి ఎదురుగా గోడ కట్టేసి కత్తులు పట్టుకొని కూర్చునేవారు. అంటే అర్థం ఏంటి? ఊర్లోంచి ఎవడు బయటికి వెళ్ళడానికి లేదు, బయట నుంచి ఎవరు ఊర్లోకి వెళ్ళడానికి లేదు. మీరు చెప్పండి, మన ఊర్లో కూరగాయలు తేకుండా ఆపేశారనుకోండి, మన ఊర్లోని పాలు రాకుండా ఆపేశారనుకోండి, మన ఊర్లోని చేపలు చికెను రాకుండా మస్తాన్ని ఆపేశారనుకోండి, ఎన్ని రోజులు ఉంటారు మీరు? మీ ఇంట్లో ఎన్ని అయిపోయాయి, నూనె అయిపోయింది. ఎవరో 20 కేజీలు 30 కేజీలు డబ్బాలు తెచ్చి పెట్టుకోరు కదా నూనె. నూనె అయిపోయింది.
నూనె అయిపోయిన తర్వాత నూనె లేని కూరలు తింటే మంచిది అయ్యగారు చెప్పారనుకో నూనె లేని కూరలు వండుకుంటున్నారు. కారం అయిపోయింది, ఉప్పు అయిపోయింది. ఉప్పు అయిపోతే కారం అయిపోతే బతకలేమా, గంజానం తిందాం అనుకుంటున్నాం, బియ్యం అయిపోయాయి. ఏం చేస్తావు అప్పుడు నువ్వు? ఊర్లోంచి బయటకు వెళ్ళడానికి లేదు. ఆఖరికి ఎలాంటి పరిస్థితులు వచ్చాయో తెలుసా? పావురాలు తినేసి, కోళ్ళు తినేసి, మేకలు తినేసి, గొర్రెలు తినేసి, ఆఖరికి తినకూడని గాడిదలు తినేసి, పావురాలన్నీ ఆ ఇళ్ళ మీద కూర్చొని రెట్టలు వేస్తే అట్ల కట్టేస్తే చూసారా పావురపు రెట్టలు. ఆ పావురపు రెట్ట అరపావు పావురపు రెట్ట 5 రూపాయలు. ఎంత? 150 125 గ్రాములు పావురపు రెట్ట 5 రూపాయలు కొనుక్కొని నీళ్ళలో వేసుకొని మరగబెట్టుకొని అది సూపులా తాగేవారు పాపం. గాడితలు 80 రూపాయలు. ఎంత? గాడితలు, గొర్రెతలు కూడా కాదు అది. అయిపోయి ఆఖరికి మనుషులు మాట్లాడుకునేవారు, ఈరోజు మనందరి భోజనానికి మీ ఇంట్లో చిన్న నూనె చంపేద్దాం, రేపు మా వాడిని ఇచ్చేస్తాం అని పిల్లల్ని వండుకు తినేసే పరిస్థితి వచ్చేది. చివరికి ఏమైపోయాక తినడానికి తిండి లేక మనుషులు తింటూ మెంటలు వచ్చేసి ఏవి చేతగాని పరిస్థితుల్లో సింపుల్గా ఊరిని గెలిచేసేవారు. యుద్ధనీతి, యుద్ధ పరిస్థితులు ఇవన్నీ. సైతాన్ కూడా ఏం చేస్తాడు చెప్పినా, నీ సప్లై ఆపేస్తాడు. ఫస్ట్ ఏం ఆపేస్తాడు? నీ మనసులో అపనమ్మకం, అవిశ్వాసం, దేవుని మీద ప్రేమ లేనితనం తీసుకొచ్చేసి ఏదో మేకు నీలో గుచ్చేసి ఏం చేస్తాడు? ఇప్పుడు దేవుని యొక్క వాక్యం నీకు అందకుండా ఆపేస్తాడు. వాక్యం చదవబుద్ధి వేయట్లేదండి, బాధలు ఎక్కువైపోయి ఎన్నబుద్ధి వేయట్లేదండి, ప్రార్థన చేసుకోబుద్ధి వేయట్లేదండి. నీకు పోయి కాలం వచ్చేసిందని అర్థం. ఏమొచ్చేసింది? జ్వరం వచ్చినా, నీరసం వచ్చినా, జబ్బు వచ్చినా లోపల తిండి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. రోజు బిర్యానీ తింటావు, ఆపేసి వేపుడు చాపు తాగు. రోజు మసాలాలు తిండి తిన్నావు, ఆపేసి ఫ్రూట్స్ తిను. అది ఆపేసిన ఏదో ఒకటి తినాలి తప్ప ఏమీ తినండి, నోరు బాగలేదండి, దగ్గరికి రావద్దండి అంటే అయితే రోజుకో చెక్క పట్టుకొచ్చి దాచుకోవడమే. ఎందుకు? పెట్టుకి నువ్వేమీ తినకపోతే నువ్వు బలం వస్తుందా చచ్చిపోతావా? చచ్చిపోతావు. సప్లై ఆగిపోతే చచ్చిపోతాం. మీరు చూడండి, కాలు చేయబడిపోయినా వాళ్ళు బతకరని తెలిసిన మంచం మీద పడుకోబెట్టి శుభ్రంగా అన్నీ పెడతా ఉంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతికేస్తున్నారు చాలామంది. జరుగుతుంది వాళ్ళకి. లేకపోతే తిండి మానేసి చచ్చిపోతున్నారు చాలామంది. వాళ్ళకి ఏమర్థమైంది? తిండి మానేస్తే చచ్చిపోతాను. నెంబర్ 1 ఫుడ్ కట్. రెండవది ఏంటి తెలుసా? దేవుని తిట్టాలా. ఏం చేయాలా? దేవుని దూషించాలా. యోబు భార్య ఏమంది? ఇంకా నీతిని యథార్థతను వదలవా, నువ్వు దేవుని దూషించే చచ్చిపో అంది. దేవుని తిడితే చచ్చిపోతారని సైతాన్ గాడికి తెలుసు. ముందు మన దేవునితో సంబంధాన్ని కట్ చేయిస్తాడు, ఆ తర్వాత దేవుని తిట్టేలాగా చేస్తాడు. అప్పుడు మనం బ్రతికే ఉంటాం, కానీ దేవునితో సంబంధం కట్ అయిపోద్ది. దేవుడు మనకు దూరం అయిపోతాడు. దేవుడు మనకు విరోధిగా మార్చేస్తాడు సాతానుడు. అర్థమవుతుందా? కనుక మనం గెలవాలంటే నీతిగా ఆ అవయవాలను దేవునికి అప్పగించాలి. అయ్యా, నా కన్నులు, నా చేతులు, నా తల, నా కాళ్ళు, ఏమంటే నా నాలుక నీవి నాయనా, నీ కోసం బ్రతుకుతాను. ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా నీ కృప చాలును నాకు. ఏం చెప్పాలా? ఏమున్నా లేకపోయినా నీ కృప చాలు నాయనా, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును, నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. జతలేని పావురము వలె నేను మూల్గుచున్నాను నీ దరి చేరుటకై. జతలేని పావురము వలె నేను మూల్గుచున్నాను నీ దరి చేరుటకై. నాదా నీ రాక ఆలస్యమైతే, నాదా నీ రాక ఆలస్యమైతే పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము. పడకుండా నిలబెట్టుము, నన్ను జారకుండా కాపాడుము. హల్లెలూయా. ఎలా మూలుగుతున్నాం?
జతలేని పావురులా మూలుగుతున్నాం కానీ నిన్ను మాత్రం వదిలేసిపోవయ్యా. దేవునికి స్తోత్రం కలిగినాయి కనుక హల్లెలూయా. యోబు ఒంటి నిండా కురుపులు వచ్చేసి, చర్మం పగిలిపోయి, మట్టి పిల్లలతో ఇరుక్కుపోయి, శరీరం పురుగులు పట్టేసి, ఆ పురుగులు కూడా పీల్చడానికి సారంలా కింద పడిపోతూ ఉంటే గోక్కున్నాడే కానీ, దుఃఖపడ్డాడే కానీ దేవుని తిట్టలేదండి. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? దేవుడు లేడు, ఏమి లేదు, దెయ్యం లేదు. పాస్టర్ గారు మీరు అంత సాగదీసేవేంటి? చిన్నప్పుడు వాళ్ళు షార్ట్గా చదువుకోలేదా? పాస్టర్ గారు అంట. ఏం పాస్టర్ గారు అంత సాగదీత ఎందుకు వచ్చింది నీకు? లోపల ఎక్కడో ఓ మేకుంది కనుక నీతి సాధనాలుగా అవయవాలు కలిగి ఉండి దేవునికి ఇష్టముగా బ్రతుకుతున్నవాడు యుద్ధంలో గెలిచేస్తాడు. దేవునికి స్తోత్రం. వాడు రాడు. రెండవది కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయంలో చూడండి. ఏం ఆయుధాలు ఈ భయంకరమైనటువంటి శత్రు సమూహాలను గెలవడానికి యాత్రకాలంలో కలిగి ఉండాలి మనం. 6వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక 2వ పత్రిక, మొదటి పత్రిక కాదు, 2వ పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, పవిత్రతతోనూ జ్ఞానముతోనూ దీర్ఘశాంతముతోనూ దయతోనూ పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. దేవునికి స్తోత్రం. ఏవాయుధాలు? కుడి ఎడమల కూడా నీతి ఆయుధాలు కావాలి. కుడి చేత్తోనూ ఎడమ చేత్తో కూడా ఆయుధాలు ఉపయోగించగలిగే సామర్థ్యము కావాలి నీకు. ఆయుధాలు చాలా ఉన్నాయి, ఇది చెప్తే మరో ప్రసంగం అవుతుంది. వరుసగా ఊరికే చదువుకుంటున్నాం. ఈ మాటలు మీరు గమనించండి. పవిత్రత కావాలి, జ్ఞానము కావాలి, ఓపిక ఎదురు చూసే సహనం కావాలి, దయ కావాలి, పరిశుద్ధాత్మ వల్ల కలిగే నిష్కపటమైన ప్రేమ కావాలి, సత్యవాక్యము చెప్పడం వల్ల బలము రావాలి. అప్పుడు మనకు కుడి ప్రక్క ఎడం ప్రక్క ఏముంటాయి? దేవునికి స్తోత్రం చెప్పండి. కపటం ఉండొద్దు. ఈ మాటల అర్థం ఏంటంటే సింపుల్గా అపవిత్రత జోలికి వెళ్ళొద్దు. ఏ జోలికి? అపవిత్రత అంటే చెడ్డది అని. ఏది చెడ్డదని నీకు అనిపిస్తుందో దాని జోలికి వెళ్ళకు. చెడ్డదాని జోలికి వెళ్ళకు. దేవుని గూర్చిన సంగతులు, దేవుని మీద భయభక్తులే జ్ఞానం నేర్చుకో. ఏదైనా ఒకవేళ జరగకపోయినా, కష్టం వచ్చినా తొందరపడిపోకు, ఓపికగా ఉండు. ఏం చేయాలా? దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి? శాంతమను సాగదీయడం. దీర్ఘశాంతం అంటే ఏంటి? శాంతాన్ని ఎక్కువసేపు ఆగాలి, తొందరపడిపోకూడదు. మనం బాగా చెప్పుకుంటాం కదా, వండే వరకు ఉన్నవాడు ఏం చేయలేడంట? చల్లారదాకా ఉండలేడంట. ఉడికేదాకా ఉన్నవాడు చల్లారదాకా ఉండకపోతే ఏమవుద్దిరా బాబీ? నోరు గాలిపోద్ది, చెయ్య గాలిపోద్ది. చల్లారితే టేస్ట్ తెలుస్తుంది. కొంచెం ఆగాలి మనకి. ఆతృత ఎక్కువ. ఏంటి ఎక్కువ? గట్టిగా చెప్పండి. ఏంటి ఎక్కువ? ఆతృత ఎక్కువ. అదేంటో, ఎందుకు పెట్టారో ఆలోచించకుండా తొందరపడిపోతే ఎలాగ మనకి? అబ్రాహం నాన్నగారు, శారమ్మా పాస్టర్ గారు వచ్చారు టీ పెట్టు అంటే శారమ్మ టీ పెట్టేసింది. ఏ శారమ్మ? ఈ శారమ్మ నానమ్మ. టీ పెట్టేస్తే ఆ టీ నోటి దగ్గర పెట్టుకుంటే అదుకులాగా ఉంది, ఉప్పుగా ఎగటెగటగా ఉంది. ఇలా ఉంది ఏంటమ్మా అన్నాను నేను. తిమోతనే, ఏమి తమ్ముడు బాగోలేదా అన్నాడు. ఆయనకు ఆ టేస్ట్ తెలియలేదు. ఏముంది బాబు అన్నా. నాన్న చూడండి నాన్న తేడా ఉందంటే, అమ్మ నీ అమ్మ కడుపు మాడ ఏమేసేవా ఇందులో పంచదార అంటే, అదే మూట తెచ్చిట్టావు కదా అంతే. అంటే ఎవడన్నా ఇంట్లో 2 కేజీలు తెచ్చుకుంటారు, 4 కేజీలు తెచ్చుకుంటారు, కానీ ఏకంగా అరమూట పంచదార తెచ్చుకుంటారండి. నాన్న అరమూట పంచదార తెచ్చిపెట్టాడంట. అందులో ఇప్పుడు తీసి టీలో పోసేసింది యూరియా. ఏం పోసింది శారమ్మకు? మీరు కూడా యూరియా వేసిన టీ తాగండి, బాగా ఎదుగుతారు. ఏమండి? ఉన్న పాటన నాన్న ఆపేసి మళ్ళీ ఆయనే దగ్గర టీ పెట్టారు. అది గుర్తొస్తుంది నాకు అప్పుడప్పుడు. అదేంటి అడగాల వద్దా? ఉప్పు కప్పు రంగు నొక్క పోలుకు నుండు చూడ రుచుల జాడవేరు పురుషులందు. తెలుసా నీకు? తెలియదు.
అందరూ పుణ్య పురుషులే ప్రస్తుతం నీకు. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. చూడాలా, ఓపికగా ఆగాల, ఆలోచించాలా, నిదానంగా కనిపెట్టాలా, తొందరపడిపోకూడదు. దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇస్తానంటే ఇస్తాడు. ఎవడా వస్తానంటే వస్తాడా రాడా? చేస్తానంటే చేస్తాడా చేయడా? ఎప్పుడు దాకాగల? చేసేదా కాగల. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆగాల. మంచివి ఎప్పుడు ఎక్కడుంటాయి? దేవుని స్తోత్రం చెప్పండి. మంచివన్నీ ఎప్పుడు ఎక్కడుంటాయండి? దూరంగా ఉంటాయి, ఎత్తుగా ఉంటాయి, అందనంత దూరంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. అంత మంచి కొబ్బరికాయని ఎక్కడ పెట్టాడు దేవుడు? కింద నెట్టొచ్చు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. అంత ఎత్తులో పెట్టి దాని చుట్టూ పెద్ద తొక్కను పెట్టి లోపల మళ్ళా గట్టి పెంకును పెట్టి ఎక్కడానికి వీలు లేకుండా మీదను పెట్టి మరి అది తింటే రోజు బలమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీకు అర్థమవుతుంది ఏం చెప్తున్నాను? కనుక దీర్ఘశాంతం ఉండాలా. ఏముండాలా? దీర్ఘశాంతం, పవిత్రత, జ్ఞానం, దీర్ఘశాంతం. ఇంకేముండాలా? పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమ. ఏముండకూడదు మన దగ్గర? కపటం ఉండకూడదండి. ఏముండకూడదు? కపటం ఉండకూడదు. కాబట్టి దీనిని కుడి ఎడమల ఆయుధాలుగా కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. 1, అవయవాలను నీతి సాధనాలుగా చేస్తే గెలుస్తావు. 2, నీ మానసికమైన ప్రభావాలని, ఎమోషన్స్ని ఆయుధాలుగా చేస్తే గెలుస్తావు. 3వ మాట చెప్పి ముగిస్తాను నేను. ఈ యాత్రలో శత్రువులు గెలవాలంటే పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందో తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకములో ఉండగా శరీరమందు శ్రమ పడ్డాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. దేవునికి స్తోత్రం. ఏ మనసును ఆయుధంగా ధరించాలా? ఈ శరీరములో ఉండగా శ్రమపడే మనసును ఆయుధంగా ధరించాలి. కష్టాలు పడాలండి. ఏ రకంగా చెప్పినది మళ్ళీ పెద్ద ప్రసంగం అయిపోతుంది. ఏ రకంగా కష్టమైనా, కష్టమే తెలియకుండా బ్రతికేద్దాం అనుకున్నవాడు ఎందుకు పనికిరాడు. చాలామంది దేవుడు ఎందుకు నమ్ముకుంటారో తెలుసా? కష్టాలన్నీ పోవాలని. ఏం పోవాలని? కష్టాలన్నీ పోవాలని. రాత్రి పోవాలని దేవుడిని నమ్ముకున్నావు. ఒక్క రాత్రి ఉంటుందా జీవితంలో? మీరు చెప్పండి. ఎన్ని రోజులు ఎక్కువ బ్రతుకుతావో అన్ని ఎక్కువ రాత్రులు వస్తాయి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రసంగి అంటాడు, అనేక సంవత్సరాలు జీవించిన కొలది చీకటి గల రాత్రులు అనేక వచ్చినని తెలుసుకో అంటాడు. కష్టం వస్తుంది, సుఖం వస్తుంది. కష్టం వచ్చినప్పుడు దాన్ని గెలవడం నేర్చుకో, సుఖం వచ్చినప్పుడు 10 మందికి పంచడం నేర్చుకో. దేవుని స్తోత్రం కలిగిన గాక. అమ్మా, నేను కష్టపడి సంపాదించింది అందరికీ ఇస్తానా? మీరు చెప్పండి. నువ్వు కష్టపడే సంపాదించావు, కానీ నీ సుఖములో 10 మందికి పంచడం నేర్చుకుంటే మరలా నీకు కష్టం వచ్చినప్పుడు మరో 10 మంది నీకు సహాయం చేస్తారు. మనుషులకి ఇది అర్థం కాక ఓడిపోతున్నారు అడుగడుగున. కష్టాలు వస్తే బెంగెట్టేసుకొని, కష్టాలు వస్తే కలవరం వచ్చేసి, ఎన్ని రకాల కష్టాలు, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా, ఆర్థికంగా, సమాజపరంగా ఎన్నో రకాల కష్టాలు. ఏ కోణంలో కష్టం వచ్చినా నేను రెడీ. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మనం చెప్పాలి ఏ కష్టం వచ్చినా. ఎందుకంటే కష్టకాలంలో, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కష్టం వస్తే రాని, కష్టాలలో కన్నీళ్ళలో పాడండి. కష్టాలలో కన్నీళ్ళలో నను మోయు నీ స్నేహం, నా యేసు నీ స్నేహం నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించి, నా యేసు నీ స్నేహం చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం,
ఇది నా యేసు స్నేహం. పాటలు నిజంగానే పాడుకుంటామంటే నాకు పెద్ద డౌట్ అండి. ఎప్పుడు కష్టాలలో కన్నీళ్ళలో నన్ను మోయు స్నేహం, ఆ మాటకి అర్థం ఏంటి? కష్టం వస్తే నేను నడవక్కర్లా, కన్నీళ్ళు వస్తే నేను నడవక్కర్లా, నన్ను ఎత్తుకొని మోసే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఎన్ని కష్టాలు వస్తే అంత మంచిది. ఎందుకని? అంత బాగా ఎత్తుకుంటాడు ఆయన. అది అర్థమైతే ఓడిపోమని. ఇంకా శత్రువు ఏ రూపంలో వచ్చిన అధికారుల, ప్రధానుల, అంధకార సంబంధమైన లోకనాథుల, దురాత్మల సమూహమా, ఏ కష్టం పెడతారు నన్ను? కష్టాల్లో నా దేవుడు నేను దూరం అయిపోనయ్యా, కన్నీళ్ళలో దూరం అయిపోను, ఆపదల్లో దూరం అయిపోను, కృంగిపోతే దూరం అయిపోను. ఎందుకంటే నా కష్టాలన్నీ నా దేవుడిని నాకు ఇంకా దగ్గరగా తీసుకొస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలిగినాయి కాక. హల్లెలూయా. ఎంతమందికి మేలు చేసాం? అందరూ కీడు చేశారు. ఒంటరోళ్ళం అయిపోయాం. ఒంటరితనంలో ఏం చేస్తూ ఉంటాం? ఏసయ్యా నువ్వు తప్ప నాకు దిక్కెవరయ్యా అని ఏడుస్తాం. అప్పుడు దాకా ఏమనుకుంటాం? మా చిన్నాన్న వచ్చేస్తాడు, మా పెదనాన్న వచ్చేస్తాడు, మా అన్నయ్య వచ్చేస్తాడు, మా పెద్దమ్మ వచ్చేస్తుంది, మా మామయ్య వచ్చేస్తాడు, బండికి వచ్చేస్తాడు, కారెక్కి వచ్చేస్తాడు అనుకున్నాం. వీళ్ళందరూ ఎక్కడా కూడా తుపాకును దొరకకుండా పోయారు. నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో. ఎప్పుడు వస్తుంది ఆ పాట? ఎప్పుడు వస్తుంది? ఎటు చూసినా దిక్కు దోసకపోతే అప్పుడు వస్తుంది పాట. ఆ పాట నిజంగా మన ఒరిజినాలిటీని కనపడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక పిల్లోడు, నాన్న నా పెళ్ళికి 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందరినీ పిల్లాలన్నాడంట. వాళ్ళ నాన్న అన్నాడు, మరి నెంబర్ నాకు ఎవరా, నేను ఫోన్ చేస్తాను, నువ్వు చెప్పొద్దు అన్నాడు అని అందరికీ ఫోన్ చేశాడు. 10 మంది వచ్చారు. ఏ నాన్న అందరికీ చెప్పలేదు? అందరికీ చెప్పానురా, కానీ 10 మంది వచ్చారు, కానీ పెళ్ళి అని చెప్పలేదు. నేను మీ ఫ్రెండ్కి చిన్న ఆపద వచ్చింది, సహాయం కావాలి రండి అని చెప్పాను, అందుకు 90 మంది రాలేదురా, 10 మంది వచ్చారు, ఈ 10 మంది ఒరిజినల్ ఫ్రెండ్స్ అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. పెళ్ళి అని చెప్తే ఏం చేస్తారు? ఆ 100 మంది ఇంకో 100 మందిని తీసుకొస్తారు. కష్టం వచ్చింది, నీ ఫ్రెండ్కి సాయం చేయమని పిలిస్తే ఎంతమంది వచ్చారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు మన స్నేహితులు? కష్టాలలో మనతో ఉన్నవాళ్ళు ఎవరుంటారు? నా యేసు తప్ప, నీ యేసు తప్ప ఎవరు ఉండరండి. ఉంటారనుకో ఉన్నట్టు యాక్షన్ చేసేస్తూ ఉంటారు. ఏం చేస్తారు? ఉన్నట్టు యాక్షన్ చేసేస్తూ ఉంటారు పాపం. ఆ యాక్షన్ నిజం అనుకుని మురిసిపోకండి. ఎంత మంచోలో, ఎంత ప్రేమగా మాట్లాడారో, కాకమ్మ కాకమ్మ అని ముక్కు ఎంత బాగుంది అన్నారు. కంగారు పడిపోకండి. నీ యేసు తప్ప ఏ స్వార్థము లేకుండా ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎంతో కొంత ఏదో ఎక్స్పెక్టేషన్తోనే ఉంటారు. కనుక మనుషులు ప్రేమిస్తే వందనాలు, ప్రేమించకపోతే 2 వందనాలు. దేవుని స్తోత్రం కలిగినగాక. ఎందుకని వాళ్ళు ప్రేమించినప్పుడే దేవుని ప్రేమ మనకు అర్థమవుతుంది. ఒంటరితనంలో దేవుని కోసం వెతుకుతాం, వేదనలో దేవుని కోసం వెతుకుతాం. ఒంటరి గువ్వనై విలిపించు సమయాన ఓదార్చు వారే కానరారైరి. భక్తుడు పాడుకున్నాడు, భార్య చచ్చిపోయి దుఃఖంలో. ఒంటరితనంలో నేను ఎంత ఏడ్చానో ఎవ్వరూ ఆదరించడానికి రాలేదు. అవురా నీ ప్రేమ నన్ను దాచింది, నీ చాటును దాచింది, నువ్వు ఒక్కడే ఆదరించేవాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు గెలవాలంటే యాత్రలో మనకి ఏం కావాలి? మన శత్రువుడు అర్థం కావాలి, మన పోరాటం ఏంటో తెలియాలి, మన ఆయుధాలు ఏంటో మనకు తెలియాలి. ఆయుధాలు పట్టుకొని యాత్ర చేస్తే 31 ఏంటి 62 మంది రాజులైనా గెలిచేస్తాం. దేవునికి స్తోత్రం. విజయగీతం పాడతాం, గెలుపు పాటలు పాడుకుంటాం, విక్టరీ సంబరాలు చేసుకుంటాం, జయోత్సాహంతో సాగిపోతాం, ప్రభు యేసు సన్నిధిలో చేరుతాం. అలాంటి దైవాశీర్వాదం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకునండి. ప్రేమగల దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ ఆరాధన సమయంలో హృదయాలు తెరచి ప్రభువుతో చెబుదాం, దేవా నన్ను ప్రేమించిన నీ ప్రేమ కోసం స్తోత్రాలయ్యా. ఎవరున్నారయ్యా మాకు ఈ లోకంలో? ఎవరి మీద ఆధారపడం? ఎవరు మమ్మల్ని ఆదరించేవారు? ఎవరు మాకు తోడై ఉండేవారు? ఎవరు మాకు సహాయము చేసేవారు? నీవు తప్ప ఎవరున్నారు? కనికరించండి. మా పోరాటం మాకు తెలుసు, మా యుద్ధాలు మాకు తెలుసు, మా యాత్ర మాకు తెలుసు. గెలవడానికి ఉన్న ఒకే ఒక ఆధారం నువ్వే. నేను జయించి తండ్రి యొక్క సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు అని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చునిస్తానన్నావు. అందుకే మా విశ్వాసాన్ని కర్తవు కొనసాగించేవాడని నీ వైపు చూచుచు ఓపిగ్గా ఈ పందెపు రంగంలో యాత్రలో పరిగెట్టడం మాకు నేర్పించమని అడుగుతున్నాం. ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమె.